అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇదెక్కడి న్యాయం. రచయిత రమేష్ బాబు గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు పొద్దున తను విన్న విషయాన్ని తలచుకుంటూ లలిత దిగ్భ్రమ చెందింది. దాని గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది. కోపం, ఆవేశం కలగలిపి ఆమెను చుట్టుముట్టాయి. లలిత మహేష్, శాంతిల అమ్మాయి. ఒక అన్నయ్య ఉన్నాడు, లోకేష్. మహేష్ మధ్యతరగతి జీవి. ఇప్పటికీ 50 సంవత్సరాల క్రితం తరానికి చెందినవాడు. ఒక తాలూకా పట్టణంలో 150 గజాల స్థలంలో సొంత ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాడు. చిన్న వ్యాపారస్తుడు. ముచ్చటైన నలుగురి సంసారాన్ని తన పరిమిత ఆదాయంతో నెట్టుకొస్తూ మర్యాదగా జీవిస్తున్నాడు. తమ కొడుకును కూతుర్ని బాగానే చదివించి ఒడ్డున పడేశాడు. పిల్లలిద్దరూ ర్యాంకులు తెచ్చుకోకపోయినా తమ తమ డిగ్రీలు ముగించారు. మహేష్ తన 50వ పడిలో పడినప్పుడు లలిత 20లలోకి వచ్చింది. మామూలుగా ఆడపిల్లలున్న ఇంట్లో వచ్చేట్టుగానే ఆమె వివాహ విషయం ప్రస్తావనకు వచ్చింది. కానీ తన కాళ్లపైన తాను నిలబడాలనుకున్న లలిత తల్లిదండ్రులతో వాదించి తన వివాహాన్ని వాయిదా వేయించింది. తనకున్న విద్యార్హతలతో అదే ఊర్లో ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకొని తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. అన్నయ్య లోకేష్ మాత్రం ఇంజనీరింగు ముగించి హైదరాబాదులో ఉద్యోగంలో చేరాడు. అక్కడ అభిజిత్ లోకేష్కు స్నేహితుడయ్యాడు. ఇద్దరి అభిరుచులు కలిశాయని అనిపించాక ఇద్దరూ సన్నిహితంగా మెలగసాగారు. ఒకసారి అభిజిత్ను వీకెండుకి తమ ఊరికి తీసుకొచ్చాడు లోకేష్. 2 రోజులు ఊరంతా కలియదిప్పి తాను చదివిన స్కూలు, కాలేజ్ పరిసరాలు, దగ్గరలో కొండపైనున్న అమ్మవారి గుడి అన్నీ చూపెట్టాడు. అవన్నిటితో పాటు తన చెల్లాయిని కూడా పరిచయం చేశాడు. అభిజిత్కి లలిత చురుకుతనం, అందం నచ్చాయి. దొంగచూపులు చూస్తూ కలిసి మాట్లాడేటప్పుడు చెనుకులు విసురుతూ నవ్విస్తూ అమ్మాయి పైన తనకున్న ఇష్టాన్ని చాటాడు. చదువు బరువంతా ముగించుకొని అప్పుడప్పుడే మధురోహల పర్వానికి అడుగిడిన లలితకు అభిజిత్ కోరచూపులు చక్కిలిగిలి పెట్టాయి. తన అన్నయ్య తర్వాత తనను అంత నవ్వించిన అభిజిత్ పైన తనకు తెలియకుండానే ఇష్టం పెంచుకుంది ఆ అమ్మాయి. కళ్ళల్లోనే ప్రేమ కబుర్లు, వీడ్కోళ్ళు చెప్పుకున్నారు. లోకేష్ కూడా అదే తరం వాడు కాబట్టి ఇద్దరి మనసుల్ని పసిగట్టి హైదరాబాదు వెళ్ళగానే అభిజిత్ని కదిపాడు. అభిజిత్ తన ప్రేమను వ్యక్తం చేయగానే, మరి మీ అమ్మా నాన్నలతో మాట్లాడితే మా అమ్మా నాన్నలకు చెప్తాను అన్నాడు. తెగలు వేరైనా తమ కులం వాడే అని తెలుసు కాబట్టి ఆ విషయం చర్చకు రాలేదు. అభిజిత్ తర్వాతి సెలవులకు తమ ఊరికి వెళ్ళాడు. అభిజిత్ వాళ్ళు కొంతవరకు ఉన్నవాళ్ళనే చెప్పుకోవచ్చు. దగ్గరలోని ఒక జిల్లా కేంద్రంలో మంచి వ్యాపారవేత్త అభిజిత్ తండ్రి. అభిజిత్కు ఒక అక్క అవని. తాముంటున్న మేడ, కొట్టు కాకుండా మరో మేడ ఉంది. అవనికి పెళ్ళై 2 ఏళ్లయింది. ఇంకా పిల్లలు కలగలేదు. అల్లుడు వాళ్ళు కూడా వీరికి సరితూగే అంతస్తు వాళ్ళే. అదే ఊర్లో ఉంటారు. అభిజిత్ లలిత గురించి కదపగానే తల్లిదండ్రులిద్దరూ ఆలోచనలో పడ్డారు. తమ కులపు వాళ్లే అవడంతో ఆ మిష చెప్పడానికి వీలు లేకపోయింది. అంతస్తు తక్కువ అనే విషయం వారిద్దరికీ అనిపించినా కొడుకు ఇష్టపడ్డ అమ్మాయి కాబట్టి సరే వెళ్ళి చూసి వద్దాం అనుకున్నారు. అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి ఇంట్లోని వాతావరణం, మర్యాదలు చూసి కాస్త మెత్తబడ్డారు. లలిత కుందనపు బొమ్మ. అవని కూడా తమ్ముడి ఇష్టానికి ఓటేసింది. తిరిగి ఇంటికి వచ్చాక వారి అంతస్తు గురించిన విషయమే చర్చల్లోకి రాసాగింది. కానీ పిల్లలిద్దరూ అటువైపే మొగ్గడంతో తల్లిదండ్రులకు ఒప్పుకోక తప్పలేదు. పెళ్లి తాంబూలాలప్పుడు మాత్రం అభిజిత్ తండ్రి నిష్కర్షగా చెప్పాడు మహేష్తో, పెళ్లి తమ అంతస్తుకు తగినట్టు చేసివ్వాలని, తమ వైపు వచ్చే బంధువులంతా తమ అంతస్తు వాళ్ళేనని, వారికి జరిపే మర్యాదలలో ఏ లోటు రాకుండా చూసుకోవాలని మరీ చెప్పాడు. మహేష్ ఇంటి వాళ్ళు కూడా ఆయన మాటల్ని మన్నించి పెళ్లికి వచ్చిన వియ్యాల వారికి ఏ రకమైన లోటు లేకుండా మర్యాదలు చేసి మాట రాకుండా చూసుకున్నారు. లలిత అభిజిత్ భార్యగా అడుగిడింది. లలిత కూడా హైదరాబాదుకు వచ్చేసింది. ఆమె అక్కడే ఇంటికి దగ్గరలోని ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది. క్రొత్త జంట తమ దాంపత్య జీవితంలోని మధురిమను గ్రోలసాగారు. మొదటి సంవత్సరమే పిల్లలు వద్దనుకోవడం వలన దాని గురించిన జాగ్రత్తలు తీసుకున్నారు.
రెండో సంవత్సరానికి దాంపత్యం అడుగిడగానే లలితకు పిల్లలను ఎత్తుకోవాలనిపించింది. ఏవండి, ఈ సంవత్సరం చివరికి మనకొక బాబో పాపో పుడితే బాగుంటుందండి. ఇద్దరికే బోర్ కొడుతోంది. మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు మనవన్నిస్తావని అడుగుతున్నారు అని ముద్దుగా చెవిలో పోరు పెట్టసాగింది. అభిజిత్తు అలాగే, దాని గురించి ఆలోచిద్దాం, ఇప్పుడే కదా రెండో సంవత్సరంలోకి వచ్చింది, చూద్దాం అంటూ దాటవేశాడు. కానీ లలిత తన పోరు కొనసాగింది. ఒక వీకెండులోని శనివారం రోజు రాత్రి లలిత అతన్ని నిలదీసింది. అప్పుడు అభిజిత్తు, లలిత అర్థం చేసుకో, అక్కయ్యకు పెళ్ళై 3 సంవత్సరాలవుతోంది, ఇంకా పిల్లలు పుట్టలేదు. అలాంటప్పుడు మనకు పిల్లలు కలిగే సూచనలు కనిపిస్తే తనకు ఎలా ఉంటుంది? కృంగిపోదా? అర్థం చేసుకో. మనం వెయిట్ చేద్దాం. అక్కయ్యదేమైనా తీపి వార్త రాగానే మనం ప్లాన్ చేద్దాం. నువ్వు చదువుకున్నదానివి, పరిస్థితులను ఆకలింపు చేసుకోగలవు, నా బంగారం కదూ అంటూ ముందరికాళ్ళ బంధం వేశాడు. లలితకు ఇదేదో విచిత్రమైన లాజిక్ అనిపించినా కొంతవరకు సబబే అనిపించింది. ఇలా వాళ్ళ సంసారానికి మరో మెంబర్ని ఆహ్వానించే కార్యక్రమం వాయిదా పడింది. లలిత అవని నుండి వచ్చే తీపి వార్త కోసం ఎదురు చూడసాగింది. దానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. ఒక మధ్యాహ్నం లలిత స్కూల్కు ఫోన్ చేసిన అభిజిత్తు తాను మేనమామ కాబోతున్న వార్తను లలితకు తెలిపాడు. తమకున్న అడ్డంకి తొలగిపోయినందుకు దంపతులు ఆనందించారు. ముందు నెలలోనే లలిత కూడా తన వంతు తీపి వార్తను అందించింది. 2 వైపుల తల్లిదండ్రులకు వార్తను అందించారు. ఇద్దరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళి వచ్చారు. రెండిళ్లలోనూ ఆనందోత్సాహాలు, సంతోషం వెల్లివిరిశాయి. అభిజిత్తు తల్లిదండ్రులకు రెండింతలు ఆనందం. అంతా అనుకున్నట్లుగా జరిగితే జీవితానికి విలువేముంది? తామొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందనే సామెత గుర్తుకొచ్చింది లలితకు. అవనికి అబార్షన్ అయ్యిందని వినగానే. గర్భకోశం బలహీనమని చెబుతూ కొంతకాలం విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పారని అభిజిత్తు అన్నాడు. అత్తగారితో మాట్లాడితే ఆమె దేవుడిని తిడుతూ అసలు సరిగ్గా మాట్లాడలేదు. ఒకటే ఏడుపు ఫోన్లో. అభిజిత్తుకైతే మూడవుట్ అయిపోయింది. అక్కా తమ్ముళ్ళు ఒకళ్ళకొకళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకేనేమో అభిజిత్తు కూడా ఇంత బాధపడుతున్నాడు పాపం అనుకుంది లలిత. మేమిద్దరం కూడా అంతే కదా, తనకేదైనా ఒంట్లో బాగోలేకపోతే లోకేష్ చేసే హడావుడి గుర్తుకొచ్చి సర్దుకుంది లలిత. మరుసటి ఆదివారం ఊరికి బయలుదేరదీశాడు అభిజిత్తు. ఊరెళ్ళి అక్కను చూసి ఆమెను ఓదార్చాలి పదా అని. ఊరికెళ్ళిన లలితకు అత్తవారింట్లో ముందు మాదిరిగా ఆదరాభిమానాలు లభించలేదు. అత్తగారు మూతి బిగించుకుని మాట్లాడారు. మామగారి మొహంలో కోపం తాండవిస్తూ కనిపించింది. అవని వాళ్ళింటికి వెళ్ళారు. అక్కడ లలితతో ఎవరూ మాట్లాడలేదు. అవని అయితే తమ్ముడి భుజం పైన తలపెట్టి ఏడుస్తూనే గడిపింది వారున్నంతసేపు కూడా. ఆమె భర్త ఊర్లో ఉండలేదు. ఉన్నవాళ్ళు కాబట్టి అవనికి సపర్యలు బాగానే సాగిపోతూ ఉండడం గమనించింది లలిత. నౌకరు తెచ్చిచ్చిన కాఫీ త్రాగి బయటపడడం జరిగింది. ఇంటిలోని ఇబ్బందికరమైన వాతావరణంతో లలిత వ్యాకులపడింది. తను గర్భవతిగా కొనసాగడమే పెద్ద తప్పేమో అనిపించసాగింది ఆమెకి. పుట్టింటికి వెళ్తానని అడిగి వారి అనుమతి తీసుకొని 2 రోజులు అక్కడ ఉండి తన మనస్సును శాంతపరచుకుంది. మళ్ళీ హైదరాబాదుకు వచ్చిన తర్వాత కూడా అభిజిత్తు తన మూడు నుండి బయటకు రాలేదు. ఇంట్లో ఒక గర్భవతి అయిన పెళ్ళం ఉందన్న మాటే మర్చిపోయినట్లు మెలగసాగాడు. రోజులు గడిచే కొలది అభిజిత్తు పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. లలితతో నేరుగా మాట్లాడడమే తగ్గిపోయింది. బలవంత పెడితే నాకు మూడు లేదు లల్లి, అక్కకి ఇలా అయినప్పటి నుండి నాకు దేని మీద ఆసక్తి ఉండడం లేదు అంటూ ముడుచుకుపోయేవాడు. ఆఫీస్కు కాకుండా బయటికి వెళ్ళడమే నిలిచిపోయింది. కాళ్ళ వేళ్ళ పడితే ఏదో మొక్కుబడిగా తీసుకెళ్లేవాడు. అప్పుడు కూడా ఏదో బాడీగార్డులాగా ఉండేవాడు తప్ప ముద్దు ముచ్చట ఉండేది కాదు. లలితకు విసుగు నిస్పృహ కలగసాగాయి. రొక్కించి అడిగితే ఒకటే మాట అభిజిత్తుది, నాకు మూడు లేదు అని. అన్నయ్యకు విషయం చెప్పి మీ స్నేహితుడికి కొంచెం చెప్పమని చెప్పింది. అతడికి కూడా అభిజిత్తు కట్టుకున్న మౌనాన్ని భేదించడానికి చేత కాలేదు. లలిత పట్ల జాలి చూపాడే తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు. కానీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి సంగతి చెప్పాడు. వారిద్దరూ హైదరాబాదు వచ్చి వీళ్లతో పాటు 2 రోజులుండి వెళ్ళారు. లలిత మనసు కొంచెం శాంతించింది. కానీ అభిజిత్తు ముభావంగా ఉండడం వలన అల్లుడితో దీని గురించి మాట ప్రస్తావించలేకపోయారు.
లలితకైతే దిక్కు తోచకుండా పోయింది. కానీ అభిజిత్తు ప్రస్తుత ముభావం ఇంకా భయంకరమైన పరిస్థితులకు నాంది అని ఊహించలేకపోయింది. ఆ రోజు ఇంటికి ఆదరాబాదరాగా వచ్చిన అభిజిత్తు లలితని బయలుదేరదీశాడు. లల్లి, మనం మా ఊరు వెళ్ళాలి. అమ్మా నాన్న రమ్మన్నారు. ఏదో మాట్లాడాలట. మనం రేపు ఉదయాన్నే బయలుదేరదాం, బట్టలు సర్దుకుందాం అన్నాడు. లలిత గాబరాగా, ఏమైందండి? అందరూ బాగున్నారు కదా? ఏమంత అర్జెంటు అని అడిగిన దానికి దురుసుగా, ఎవరికీ ఏమీ కాలేదు, అందరూ బాగున్నారు, చెప్పాను కదా ఏదో మాట్లాడాలట అంటూ సంభాషణను తుంచేశాడు. లలిత కూడా మాటలను కొనసాగించకుండా బట్టలు సర్దసాగింది. మరుసటి రోజు సాయంత్రానికి అత్తవారింటికి చేరింది లలిత. వెనకసారి వచ్చినప్పటికంటే వాతావరణం తేలికపడినట్టు అనిపించసాగింది లలితకి. అత్తగారు మామగారు బాగానే మాట్లాడారు, యోగక్షేమాలు కనుక్కున్నారు. అప్పటికే ప్రొద్దుపోవడం వలన వారి నుండి ఎలాంటి ప్రస్తావన రాలేదు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. మరుసటి రోజు టిఫిన్ తర్వాత దంపతులిద్దరూ హాల్లో కాఫీ తాగుతున్నారు. అప్పుడు లలిత అత్తగారు మామగారు వచ్చి వీళ్లతో పాటు కూర్చున్నారు. భర్త పక్కనే ఉన్నాడు. అత్తగారే మాట కదిపింది. చూడమ్మాయి లలిత, అవని కలలు భగ్నమైన సంగతి నీకు తెలుసు కదా. ఆ విషయంగానే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఇందులో నీకు కూడా భాగం ఉంది కాబట్టి నీ అంగీకారం తర్వాతే అలా చేద్దామనుకొని మిమ్మల్ని ఇద్దరినీ రమ్మన్నాం అంటూ పీటిగా వేసింది. అదేంటత్తగారు, చెప్పండి. మీరంతా కలిసి నిర్ణయించారు అంటే అదేదో మంచి నిర్ణయమే అయి ఉంటుంది. ఏంటి, అవనిని హైదరాబాద్ పంపాలనుకున్నారా? మా ఇంట్లో కొద్ది రోజులు ఉంటే వాతావరణం మార్పైనట్టుగా ఉంటుంది అంది లలిత. అది కాదులేమ్మా, అవనికేం ఇప్పుడు బాగానే ఉంది, బాగానే తేరుకుంది కూడా. అయినా వాళ్ళ ఇంట్లో జరగనివి దొరకనివి మీ ఇంట్లో ఏం దొరుకుతాయని? దానికి కాదులే, కానీ అవనికి అబార్షన్ అయిన సంగతి నీకు తెలుసు కదా. కానీ నిన్న తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే తన గర్భసంచే చాలా వీకట. ఇప్పటికిప్పుడు మళ్ళీ గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నారట. అది విన్న తర్వాత అవని చాలా కృంగిపోయింది. తనను ఎలా ఓదార్చాలో మాకైతే అర్థం కావడం లేదు అంటూ ఆపింది. వెంటనే లలిత, అందుకే అత్తగారు అవనిని హైదరాబాదు పంపండి అన్నది. అక్కడైతే పెద్ద ఆసుపత్రులున్నాయి, ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, మంచి ఆరితేరిన డాక్టర్లు ఉంటారు. అక్కడ అవనిని పరీక్ష చేయిద్దాం. ఈ రోజుల్లో ఎంతోమందికి మంచి ఫలితాలు వస్తున్నాయి, అక్కడ కనుక్కొని చూద్దాం అంది. అయ్యో, అవన్నీ అయ్యాయమ్మా. నిన్న మొగుడు పెళ్ళాలిద్దరూ హైదరాబాదు వెళ్ళి పరీక్ష చేయించుకొని వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటే ఇది, అందుకేగా చెప్తోంది అంది నిష్ఠూరంగా. అయితే ఏమిటి అత్తగారు, ఇప్పుడు క్రొత్త పద్ధతి వచ్చింది కదా, సరోగసి, వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. అక్కడి డాక్టర్లకు అలా గర్భాన్ని మోసేవారు తెలుసుంటారు, కనుక్కోవచ్చు అంది లలిత. అవన్నీ కుదరవన్నాడమ్మా మా అల్లుడు గారు. తన సంతతి ఎవరో గర్భంలో పెరగడమన్నది ఊహించుకోలేకపోతున్నాను, నాకు అలాంటివి అక్కర్లేదు అన్నారు. మరైతే ఎలా? ఆయన ఇంకేమీ చేయడు, మనమే వాళ్ళిద్దరి మనస్సులను సమాధానపరచాలి అంతే. అయితే ఏం చేద్దాం అత్తగారు, చెప్పండి. చూడమ్మా లలిత, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు బాధాకరమైనదే, కానీ మనమంతా అవనికి దగ్గరి వాళ్ళం కదా, ఆమె మనసుకు నచ్చే విధంగా నడుచుకోవడం మన కర్తవ్యం కదా అని డొంక తిరుగుడు మాటలు మొదలుపెట్టింది అత్తగారు. లలితకు ఆమె చెప్పబోయేదేంటో అర్థం కాలేదు. అవని కుటుంబంలో వచ్చిన సమస్యకు, అది ఇంత పర్సనల్ సమస్యకు తన వద్ద నుండి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందని వీరు అనుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు. అదే అనింది. అత్తగారు, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు, కాస్త విడమర్చి చెప్పండి. అత్తగారు అభిజిత్తు వైపు చూశారు. అతను చూపులు తిప్పేశాడు. మామగారు బిగువుగా కనిపించారు. వారిద్దరూ మాట కదపరని అర్థమైనాక అత్తగారు తానే కొనసాగించారు. చూడు లలిత, అవనికి జరిగిన ఈ ప్రమాదం మమ్మల్నందరినీ కృంగదీసింది. ఏం చేద్దామా, ఏం చేస్తే బాగుంటుంది అని బుర్రలు బ్రద్దలు కొట్టుకున్నాం. చివరికి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పరిష్కారమే ఆమె మనస్సుకు ఊరట కలిగిస్తుందని మా నమ్మకం. మేమిద్దరం దీని గురించి చర్చించాము. అభిజిత్తు కూడా ఒప్పుకున్నాడు. ఇక నీ నిర్ణయమే మాకు కావాలి. దీనివల్ల నీ మనసు గాయపడుతుందని మాకు తెలుసు, కానీ నువ్వు మెట్టిన ఈ ఇంటి నెమ్మది కోసం నువ్వు దీన్ని సహించాలి. మనందరికీ తెలుసు, భారతనారి తన కుటుంబానికై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందని. నువ్వు కూడా ఆ దారిలోనే నడుస్తావని నా అభిప్రాయం. ఇంతకీ విషయం ఏమిటి అత్తగారు, తొందరగా చెప్పండి.
ఏం లేదమ్మా, అవనికి లేని మాతృత్వపు అదృష్టం నీకు కూడా ఉండరాదు. అంటే నువ్వు కూడా తనలాగే ప్రస్తుతానికి పిల్లలు లేకుండా ఉంటే అదే దాని మనసుకి ఊరట కలిగిస్తుంది అని మా అందరి అభిప్రాయం. లేకుంటే అది అలా పిల్లలు కలగకుండా ఉన్నప్పుడు నువ్వు కడుపుతో ఇంట్లో తిరుగుతుంటే నీ పిల్లలు ఇంట్లో ఆడుకుంటే దానికి ఎలా ఉంటుంది చెప్పు? తను అలా దుఃఖపడుతుంటే మనమంతా సంతోషంగా ఎలా ఉండగలమో చెప్పు? వీడు దానికి ముద్దుల తమ్ముడు. ఆ పరిస్థితిని ఊహించుకోవడమే వీడికి చేత కావడం లేదు. వాడికి పిల్లలే వద్దంటున్నాడు. వీరిద్దరూ ఇలా ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలమో చెప్పు? అందుకే నేను కాదు మేము చెప్పడమేమంటే, ప్రస్తుతానికి నువ్వు ఈ కడుపు తీయించేసుకో. భవిష్యత్తులో మళ్ళీ నువ్వు పిల్లల్ని కనవచ్చు. అదో పెద్ద సమస్య కాదు. దీనికి నీ అంగీకారం కావాలి. ఆపరేషన్ చేయడానికి నీ అంగీకారం అవసరమట కదా, అందుకే చెప్తున్నాను అంటూ లలిత మొహం వైపు చూసింది. లలిత మొహం పాలిపోయింది. మెదడులో 1000 డైనమైట్లు బ్రద్దలైనట్లనిపించింది. కోపం ఉబికి రాసాగింది. ఏమని బదులు చెప్పాలో తోచలేదు. అభిజిత్ వైపు చూసింది. అతడు తల వంచేసి కూర్చున్నాడు. మామగారైతే ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతుందోనని. లావాలా ఉబికి వస్తున్న తన కోపాన్ని దుఃఖాన్ని అదిమి పెడుతూ అభిజిత్ వైపు తిరిగి, ఏమండి, మీకిది ఇష్టమేనా? మీకు పిల్లలు అక్కర్లేదా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. అతడు మొహం గంటు పెట్టుకొని, ఇప్పటిదాకా అమ్మ చెప్పిందేంటి? మేమంతా దీనికి ఒప్పుకున్నామనే కదా, మళ్ళీ అడగడం ఎందుకు? అవును, నా అభిప్రాయం కూడా అదే. మన ఇద్దరికీ ఇప్పుడే పిల్లలు లేనంత మాత్రాన ఏం నష్టం లేదు. తర్వాత మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నాడు. నాకేంటండి అంత కర్మ? నాకు దేవుడు మాతృత్వాన్ని కటాక్షించినప్పుడు నేనెందుకు అక్కర్లేదనుకోవాలి? అవని గురించి నేను చెప్పటం లేదు, అది ఆమె దురదృష్టం. ఆమె పైన నాకు జాలి ఉంది, కానీ ఆమె సమస్యను నాకెందుకు అంటగట్టారు? మీకు తెలీదా, ప్రతి ఆడదానికి మాతృత్వం అనేది ఎలాంటి వరమోనని? దానికోసం అలమటించే వాళ్ళని అడగండి, దాని విలువేమిటో, ఎన్ని కష్టాలు పడతారో. అలాంటిది నాకు ఆ అదృష్టం తనుగా వస్తే కాదనడమా? మీ మాటలు బట్టి చూస్తే అవనికి అసలు పిల్లలు పుట్టకపోతే నేను గర్భవతినే కాకూడదు అనేలా ఉన్నారు. నేనైతే దీనికి సుతరాము ఒప్పుకోను. ఇది నా బిడ్డ. దీన్ని ఏ పరిస్థితుల్లోనూ నేను చంపుకోను, ఆపరేషన్ చేయించుకోను. దాదాపు అరచినట్టే చెప్పింది లలిత. ఇలా అంటుందని ముందుగానే అనుకున్నట్టుగా లలిత అత్తగారు, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా, దీని గురించి మీరిద్దరూ ఆలోచించి మాకు రేపు చెప్పండి, సరేనా? అభి, నీ పెళ్ళాన్ని ఒప్పించే పూచి నీది. ఆమెతో మాట్లాడు. నేనైతే నా కూతురి దుఃఖాన్ని చూస్తూ సహించలేను అంటూ తన భర్తను కూడా రమ్మని సైగ చేసింది. ఆయన కూడా లేచి వెళ్ళిపోయాడు. లలిత అభిజిత్తును అక్కడే వదిలేసి తమ గదికి ఏడుస్తూ వెళ్ళిపోయింది. తల బ్రద్దలైపోతుందనిపించింది. ఆ రోజు పొద్దున తను విన్న విషయాన్ని తలచుకొని లలిత దిగ్భ్రమ చెందింది. దాని గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది. కోపం, ఆవేశం కలగలిపి ఆమెను చుట్టుముట్టాయి. అభిజిత్తు తనను ఓదారుస్తాడని కానీ, ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడని కానీ లలిత ఆశించలేదు. తన వంతు అభిప్రాయాన్ని అతడు అప్పుడే వాళ్ళ అమ్మా నాన్నల ముందే చెప్పేశాడు. మళ్ళీ మార్చుకుంటాడనే ఆశ లేదు. శత్రువుల మధ్య పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టయింది లలితకు. తమ ఇద్దరి నిర్ణయాన్ని రేపు చెప్పమని అత్తగారు చెప్పారు. ఇద్దరిది ఎక్కడా, ఇది తన నిర్ణయం మాత్రమే అనిపించింది లలితకు. అభిజిత్తు దాని గురించి ఇక పట్టించుకోవడానికి కూడా తెలుసు. అసలు గదిలోకి రాలేదు. భోజనానికి రమ్మంటే ఆకలి లేదు అని చెప్పేసింది. అభిజిత్తు తన అమ్మా నాన్నలతో పాటు భోంచేసి సినిమాకు వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మకు చెప్పడం విన్నది. ఇక తనకు దిక్కెవరు అని పాలుపోలేదు లలితకు. చాలాసేపు మంచం పైన పడుకుండిపోయింది. 3 గంటలకు లేచి వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అత్తగారితో తను పుట్టింటికి వెళ్తానని చెప్పింది. అది కూడా ముందే ఊహించినట్టుగా ఆమె ఏ అభ్యంతరమూ చెప్పకుండా, అభిని కూడా రానియమ్మ, ఇద్దరూ వెళ్దురు కానీ అంది. లేదత్తగారు, నేనొక్కదాన్నే వెళ్ళాలి. ఆయన వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోమ్మని చెప్పండి, నేను అక్కడి నుండి వస్తానని చెప్పండి అన్నది లలిత. మరి మేము ప్రొద్దున చెప్పిన విషయాన్ని గురించి అంటూ రాగం తీసింది అత్తగారు. అత్తగారు, ఇది మా అమ్మా నాన్నలకు కూడా సంబంధించిన విషయం కదా, వారి చెవిని కూడా ఒక మాట వేసి తర్వాత తెలుపుతాను అని చాలా నెమ్మదిగా చెప్పింది లలిత. ఒక్కదానివే వెళ్ళడం ఏం బాలేదమ్మా, అయినా సరేలే, అలాగే అక్కడికి చేరిన తర్వాత ఫోన్ చెయ్యి అన్నారు.
తన బట్టలన్నీ సర్దేసుకొని తమ ఊరికి ప్రయాణమయ్యింది లలిత. రాత్రప్పటికి ఊరికి వచ్చిన తమ అమ్మాయిని చూసిన మహేష్, శాంతిలకు విషయమేమిటని అర్థం కాలేదు. అత్తగారింటికి ఏదో మాట్లాడి రావాలని వెళ్ళిన అమ్మాయి తమకేమీ చెప్పకుండా ఊరికెందుకు వచ్చిందో అర్థం కాలేదు. మొహం కాంతి విహీనంగా కనిపించింది. అందుకే ఏ మాట కదపకుండా భోజనం పెట్టేసి తాము తిని పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కాఫీ త్రాగుతూ కూర్చున్నప్పుడు సంగతంతా వివరంగా చెప్పింది లలిత. వాళ్ళు కూడా గాబరా పడిపోయారు. దిక్కుతోచని పరిస్థితి. లోకేష్కు ఫోన్ చేసి అభిజిత్తుతో మాట్లాడమన్నారు. సాయంత్రానికి ఫోన్ వచ్చింది. తన మాట ఖాతరు చేయడం లేదని వియ్యపురాలితో ఫోన్ చేసి మాట్లాడింది శాంతి. ముక్తసరి బదులు వచ్చింది. అమ్మాయి అంతా చెప్పే ఉండాలే, అదే మా నిర్ణయం అని. వియ్యంకుడు ఫోన్ ఎత్తుకోలేదు. ఇంట్లో మ్లానమైన వాతావరణం నెలకొంది. కూతురి తొలిచూలు సంబరం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోని తల్లిదండ్రులు బెంబేలు పడసాగారు. ఈ పరిస్థితిని ఎలా నిభాయించాలో, కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు వారికి. లోకేష్ని ఊరికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి చర్చించి నిర్ధారిద్దాం అనుకున్నారు. లోకేష్ రాగానే స్నేహితుడి మీద మండిపడ్డాడు. దగుల్బాజీ వెధవ, నువ్వు పడే ఈ బాధ అంటే లెక్కలేనట్టుంది వాడికి. ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఇక్కడికి రావడానికి వాడి అనుమతి తీసుకోలేదట. వాళ్ళ నాన్నగారికి అసలు చెప్పలేదట. పెద్దవాళ్ళంటే నీకు ఖాతరే లేదట. అంత చెప్పరాని విషయం ఏం చెప్పామని అలా వెళ్ళిపోయింది. తన ఆడపడుచు బాధను అర్థం చేసుకోలేదు అని ఎగిరెగిరి పడ్డాడు. నేను చాలా నిదానంగా వాడిని సర్దాలని ప్రయత్నించాను నాన్న. కానీ మాటే వినిపించుకోడు. ఒకటే మొండిపట్టు. తన అక్కకు లేనిది తనకు వద్దట. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా పెరిగారో, ఒకరంటే ఇంకొకరికి ఎంత ప్రేమో అని చెప్పుకొచ్చాడు. అక్కడికి మా అన్న చెల్లెళ్ళకి అసలు ప్రేమే లేనట్టు. ఏం చేద్దాం నాన్న? నాకైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దామో తెలియడమే లేదు. వీళ్ళు ఇలాంటి నిర్దయులు అనుకోలేదు అని బాధపడ్డాడు. ఇలాంటి జటిల సమస్యలకు ఎవరి దగ్గర మాత్రం ఏం రెడీమేడ్ పరిష్కారాలు ఉంటాయి? అందరూ దీర్ఘాలోచనలో మునిగిపోయారు. అందరి మనసులలోనూ ఆందోళన, కోపం, బాధ. అందరూ శూన్యంలోకి దిట్టిస్తున్నారు. లలితకు మాత్రం ఒక విషయం అర్థమయ్యింది. ఇది తన సమస్య. వీరంతా దీనితో ముడిపడి ఉన్నారు తప్ప వీరు సమస్యలోని భాగం కాదు. ఇది తన భవిష్యత్తు కాబట్టి ఎవరు ఏం సలహా చెప్పాలన్నా జంకుతారు. నిర్ణయం తను తీసుకోవాలి. వీళ్ళని ఆసరాగా ఉండమని అడగాలి, అంతే. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి చెప్పసాగింది. నాన్న, అమ్మ, అన్నయ్య, నాకు తోచింది మంచిదనిపించింది చెప్తాను. మీరు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మీ ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆత్మాభిమానం దెబ్బతినకుండా, మన కుటుంబ మర్యాదకు భంగం రాకుండా ఒక నిర్ణయం చెప్తాను. ఇది నాకు చాలా బాధ కలిగించేదే అనుకోండి. కానీ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంతకన్నా మార్గం కనిపించడం లేదు. మీరంతా ఏం చెప్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు. అది కరెక్టే. పరిస్థితులను ఎదుర్కోవలసిన దాన్ని నేను, అంది. వెంటనే మహేష్, అమ్మ, నువ్వు ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటావని నాకు తెలుసు. నా పెంపకం పైన నాకు అంత నమ్మకం ఉంది. అదేంటో చెప్పమ్మా. అందరం ఆలోచిద్దాం అన్నాడు. శాంతి కూడా తలూపింది. లోకేష్ ఏమీ మాట్లాడకపోయినా కుతూహలంగా చూశాడు. అయితే వినండి నాన్న, నేనింకా ఇంటికి వెళ్ళను. అభిజిత్ను కూడా కలవను. నా వద్ద ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఉంది. అతడు ఆఫీస్కు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి నా సామాన్లన్నీ తెచ్చుకొని అతడికి చెప్పేస్తాను ఇక వాళ్ళింటికి రానని. అక్కడి స్కూల్కు రాజీనామా పంపుతాను. ఇక్కడ నేను ఇంతకుముందు పనిచేసిన స్కూల్లో జాయిన్ అవుతాను. బెడ్ రెస్ట్ అని చెప్పారు డాక్టర్ గారు. అందుకే తొందరగా తీసుకొచ్చేశామని మీరందరికీ చెప్పవచ్చు. ఇక్కడే ఉండి అమ్మ దగ్గర పురుడు పోసుకుంటాను. నా బిడ్డను నేను ఉద్యోగం చేస్తూ పెంచుకుంటాను. మంచికి చెడుకు నాకు మీరు అండగా ఉండండి. పాప డెలివరీ అయ్యాక నేను మరో ఇల్లు తీసుకొని ఉంటాను. అప్పుడప్పుడు మీరు వస్తూ ఉండండి, నేను వస్తూ ఉంటాను. పాప పెంపకానికి అమ్మ సాయం చేస్తుంది. నేను ఆర్థికంగా నిలదొక్కునేదాకా అవసరమైతే మీరు నాకు సహాయం చేయండి. అంతేకాని నా ఈ మాతృత్వాన్ని మాత్రం నేను వదులుకోను. నా మాతృత్వపు భవిష్యత్తు ఇంకొకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు. సరేనా అని ఖచ్చితంగా చెప్పింది. తల్లిదండ్రులు, లోకేష్ కూడా తమ మద్దతు తెలిపారు. ప్రకృతి మగవాడికిచ్చిన వరాలను హక్కుగా ఎలా అనుభవిస్తాడో అలాగే ఆడదానికిచ్చిన వరాన్ని కూడా తను కోల్పోరాదని దృఢంగా నిర్ణయించుకుంది లలిత. ఎందరో సింగిల్ పేరెంట్స్గా ఉంటూ తమ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. వాళ్ళలో తను కూడా ఒకటవ్వాలని గట్టిగా అనుకుంది. మనసు తేలికపడింది.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.